Hi everyone, welcome to SREEDHAR'S CC. So this class will discuss the April month part 3 current affairs, which includes banking and financial awareness. See, let's say the one by one question. The first question is, the first question. So India has achieved a all-time high in defense exports reaching dash in the financial year 2022 and 23. So this is the concept is about the defense exports. Defense exports means మన ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ విచ్ హ్యావ్ విత్ ఇండియన్ టెక్నాలజీ వీఆర్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్ టు అదర్ కంట్రీస్. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో యూజ్ చేసే వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో దానివల్ల లాస్ట్ ఇయర్ 2022-23లో మన ఇండియాకి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ మనం గెయిన్ చేసాం. సో విచ్ ఈస్ కంపేర్ ఇక్కడ ఉన్న ఫిగర్స్ మొత్తం కూడా డిఫరెంట్ ఇయర్స్లో మన ఇండియాకి వచ్చిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వాల్యూస్ అండి. లెట్స్ సీ ఇన్ దిస్ ఇయర్ 2022 and 23 ఇండియా హ్యాస్ రిసీవ్డ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈస్ 15,920 crores ఇండియా హ్యాస్ గాట్ హియర్. 15,900 కోట్ల రూపాయలు, 920 కోట్ల రూపాయలు ఇండియాకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చిన అమౌంట్ అండి. అలాగే 8,434 crores ఉంది కదా, సో దిస్ అమౌంట్ ఇండియా హ్యాస్ రిసీవ్డ్ ఇన్ 2020 and 21 ఫైనాన్షియల్ ఇయర్. 2021లో ఇండియాకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చిన వాల్యూ 8,434 కోట్లు. అలాగే దిస్ అమౌంట్ ఉంది కదా 9,115, దిస్ ఇస్ 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిన అమౌంట్ అండి. అండ్ 10,745 అమౌంట్ ఈస్ 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన అమౌంట్. అండ్ దిస్ వన్ ఉంది కదా 12,814 crores ఈస్ 2021 and 22 ఫైనాన్షియల్ ఇయర్. సో ఇది లాస్ట్ ఇయర్ 2021-22 దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, అండ్ దిస్ ఇయర్ 2022-23 సో ఇండియా హ్యాస్ గాట్ 15,920 crores amount of money, which is India has received through the defense exports only. So defense exports నుంచి మనకి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ వచ్చింది. అండ్ హూ ఇస్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వి నో రాజ్నాథ్ సింగ్ ఈస్ అవర్ డిఫెన్స్ మినిస్టర్. హిస్ కన్సిస్టెన్సీ ఇస్ Lucknow only. Okay, come to the next question. So India's goods and service tax collection has rose dash percent over 1,60 lakh crore in a March month. So in March month లో GST collection 1.60 lakhs crores వచ్చిందండి. అండ్ విచ్ ఈస్ కంపేర్ టు ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే ఇది ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటున్నారు? ద ఆన్సర్ షుడ్ బి 13%. వెన్ యూ ఆర్ కంపేర్ విత్ ఇన్ ద February month, the March month GST collection is increases to how much percentage? This is increases to 13%. So here the point is March month GST collection anta 1.60 lakhs crores అండి. అండ్ ఏప్రిల్ మంత్ లో హైయెస్ట్ GST collection రికార్డ్ అయింది. ఏప్రిల్ మంత్ GST collection is 1.87 lakh crore. 1.87 lakh crore is a GST collection in the month of April. అలాగే మే మంత్ లో కూడా GST collection ఆల్రెడీ రిలీజ్ అయింది రిపోర్ట్. మే మంత్ GST collection should be this is 1.57 lakhs crores is there. సో 1,57,000 కోట్ల రూపాయలు మే మంత్ లో వచ్చిన GST కలెక్షన్ అమౌంట్ అండి. సో ఓకేనా, మార్చ్ మంత్ ఈస్ 1.60 lakhs crores, విచ్ ఈస్ 13% హైయర్ వెన్ కంపేర్ విత్ ద ప్రీవియస్ మంత్. అండ్ ఏప్రిల్ మంత్ GST కలెక్షన్ ఈస్ 1.87 lakhs crores, and May month GST collection is 1.57 lakhs crores. We know that everyone will know GST means goods and service tax. So GST లో మనకి CGST, SGST కాన్సెప్ట్ ఉంటుంది, ప్లస్ అలాగే IGST కూడా ఉంటుంది. వీ నో దట్ వన్ CGST మీన్స్ సెంట్రల్ GST, SGST మీన్స్ స్టేట్ GST, IGST అంటే ఇంటిగ్రేటెడ్ GST అంటాం. సో వెన్ ఎవర్ ద CGST, SGST is applicable అంటే వెన్ ఎవర్ ద ప్రొడక్ట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సోల్డ్ ఇన్ ద సేమ్ స్టేట్. ఒక ప్రొడక్ట్ ని తెలంగాణ స్టేట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తెలంగాణ స్టేట్ లో అమ్మామనుకుందాం, అప్పుడు టోటల్ GSTలో సగం GST తెలంగాణ గవర్నమెంట్కి, ఇంకొక సగం GST సెంట్రల్ గవర్నమెంట్కి కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మొబైల్ ఫోన్ తెలంగాణ స్టేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, తెలంగాణలో అమ్మాం. అప్పుడు ఆ ప్రొడక్ట్ మీద 12% GST ఉందనుకుందాం. దాంట్లో 6% GST తెలంగాణకి పే చేయాలి, 6% CGST అవుతుంది. ఓకేనా, అలాగే ఇంకొక 6% అనేది SGST అవుతుంది. ఓకేనా, టోటల్ GST ఎంతైతే ఉంటుందో హాఫ్ ఆఫ్ ద GST ఇస్ టేకెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద GST ఇస్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అలా కాదు, ద ప్రొడక్ట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సోల్డ్ ఇన్ ద 2 different స్టేట్. తెలంగాణ స్టేట్లో ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తమిళనాడు స్టేట్లో ప్రొడక్ట్ని అమ్మామనుకుందాం. అప్పుడు మొత్తం 12% GST ఉంటుంది కదా, ఈ 12% GST సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి ఇన్కమ్ రాదు, తమిళనాడు గవర్నమెంట్కి ఏమీ రాదు. బికాస్ ద ప్రొడక్ట్ వాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సోల్డ్ ఇన్ 2 different స్టేట్, ద టోటల్ GST is taken by the central government only. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అబౌట్ ద GST. ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే దెన్ ఇప్పుడు లాస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే GST, ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ రోజ్ డాష్ పర్సెంటేజ్ ఓవర్ 1.6 lakhs crores in the month of March. దట్ షుడ్ బి 13% పెరిగింది అని చెప్పొచ్చు వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ February మంత్. సో మనకి ఎగ్జామినేషన్స్ లో మేబీ ఈ క్వశ్చన్ కనుక అడిగితే ద రీసెంట్ GSTs ఏమున్నాయో అది అడగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ ద రికార్డ్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. సో కాబట్టి ప్రతి నెల రిలీజ్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ద కేస్ విల్ బి రీసెంట్ మంత్ ఏదైతే ఉందో అది అడుగుతారులే కానీ. సో
సో జనవరి మంత్ జిఎస్టీ కలెక్షన్ అవి అడగడానికి స్కోప్ ఉండదు. లేదా ఇంకొక విధంగా అడగవచ్చు, అండ్ విచ్ ఆఫ్ ద మంత్ విల్ హ్యావ్ కలెక్టెడ్ ద హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్. ఇప్పటి వరకు 2017 జూలై 1 జిఎస్టీ అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 2023 మే వరకు కూడా కంపేర్ చేస్తే, ఈవెన్ కంపేర్ విత్ మే, దెన్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్టెడ్ వాస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2023లోనే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ రికార్డ్ అయింది. ఇప్పటి వరకు అంత జిఎస్టీ కలెక్షన్ ఇప్పుడు రాలేదు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లో జిఎస్టీ కలెక్షన్ 1.6 lakhs వరకు ఉంది. బట్ ఈసారి లాస్ట్ ఇయర్ 1.68 lakhs అది హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్. బట్ దాన్ని బీట్ చేసి దానికంటే 20,000 కోట్లు ఈ మంత్ ఏప్రిల్లో రిలీజ్ అయినాయి, ఈ ఏప్రిల్లో వచ్చింది. కాబట్టి మేబీ దెర్ ఇస్ అ స్కోప్ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ ఆన్సర్ ఓన్లీ. ఓకేనా? ఎప్పుడైనా దీని తర్వాత మళ్ళీ ఈ టైప్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్ అనేది రిమైనింగ్ ఏ మంత్ లో మనం ఇష్యూ చేయకపోవచ్చు. మోస్ట్లీ ఏప్రిల్ మంత్ లో ఫైనాన్స్ డే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు గవర్నమెంట్ కి పే చేయాల్సిన పెండింగ్ అమౌంట్స్ కూడా పే చేస్తారు. కాబట్టి ఆ మంత్ లో ఎక్కువ జిఎస్టీ కలెక్షన్ రికార్డ్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? యా, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. India has forex reserves has rised 5.98 billions to dash billions. Recently, when you compare with the 2023 financial year, this year 2023-24 financial year, there is this amount will be increases. What is increases here? That is considered as the India's forex reserves has increases. So last year తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన ఇండియాలో 5.98 billions ఆఫ్ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పెరిగాయి. సో అకార్డింగ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, RBI is giving this report, India's foreign exchange reserves has been increased second consecutive week. అంటే then especially you can see, let's see in 2023 and 24 year, 2023-24 కరెంట్ మనం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ కదా. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్. కాబట్టి ఏప్రిల్ మంత్ లో సెకండ్ వీక్ లో, ఎస్పెషల్లీ ఏప్రిల్ మంత్ సెకండ్ వీక్ లో మన ఇండియాలో ఫారెక్స్ రిసోర్స్ 5.98 billions వరకు పెరిగాయి. ఇప్పుడు పెరిగిన తర్వాత ఇప్పుడు ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఎన్ని బిలియన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. సో కరెంట్లీ ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ విల్ బి $578.78 billion అండి. when you are in, which is in the month of April month, especially the forex reserves has increased 5.98 billion. That is approximately 6 billions వరకు forex reserves పెరిగాయి. forex reserves అంటే foreign exchange reserves అంటాం. that is in the form of dollars కానీ, పౌండ్స్ కానీ, యూరోస్ కానీ, మన దేశం కరెన్సీ కాకుండా ఫారెన్ కరెన్సీస్ అనేది మన దేశంలో మనం మెయింటైన్ చేస్తాం. వీఆర్ రిజర్వింగ్ ద ఫారెన్ కరెన్సీస్. ఎందుకు రిజర్వ్ చేయాలి? వెన్ యూ ఆర్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్ టు అదర్ కంట్రీస్, లేదా వెన్ యూ ఆర్ డూయింగ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీ, వీ నీడ్ టు మేక్ ద పేమెంట్ టు దెమ్. మనం ఫారెన్ కంట్రీస్ నుంచి ఏమైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు కన్ఫర్మ్ గా వాళ్ళకి మనం పేమెంట్ ఇవ్వాలి. అది ఫారెన్ కరెన్సీలో పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మన ఇండియాలో ఫారెన్ కరెన్సీ ఉంటే గనక వాటిలో మనం పే చేయొచ్చు. ఇన్ కేస్ ఇండియాలో ఫారెన్ కరెన్సీ లేదనుకుందాం, అప్పుడు మనం ఫారెన్ కరెన్సీ కోసం ఇంటర్నేషనల్ మార్కెట్స్కి వెళ్ళాలి. డాలర్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళి కొనాలి. కొన్నప్పుడు డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి, మన ఇండియన్ కరెన్సీ ఎక్కువ ఇచ్చి డాలర్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు డాలర్ వాల్యూ పెరిగిపోతుంది అనమాట. డిమాండ్ ఆఫ్ ద డాలర్ ఈజ్ ఇంక్రీజెస్. రీజన్ వరల్డ్ వైడ్ గా చాలా దేశాలు డాలర్ ని ట్రేడ్ చేస్తూ ఉంటాయి. రీజన్ డాలర్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ ట్రేడెడ్ కరెన్సీ. సో కాబట్టి డాలర్కి ఆ రకమైన డిమాండ్ పెరిగి రోజు రోజుకి డాలర్ వాల్యూ పెరిగిపోతూ ఉంది. సో యాజ్ పర్ ద రీసెంట్ గా మనం చూస్తున్న డాలర్ మోర్ దెన్ 82 రూపీస్ ఉందండి. ఓకేనా? సో కాబట్టి మన దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటే వీఆర్ ఇన్ సేఫ్ సైడ్. బికాస్ మనం డాలర్ని కొనాల్సిన పరిస్థితి ఉండదు. వీ కెన్ యూజ్ దీస్ టైప్ ఆఫ్ రిజర్వ్స్, మనం వాడుకోవడానికి సరిపోతుంది. బట్ కాకపోతే దీన్ని ఉన్నాయి కదా అని చెప్పి దీన్ని యూజ్ చేసుకుంటూ పోయామంటే ఫ్యూచర్లో ఫారెన్ కరెన్సీ తగ్గితే ఇండియా కెన్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా జరిగిన ఇష్యూస్ వల్ల డాలర్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. 82 రూపీస్ దాకా వెళ్ళింది. ఈవెన్ ఇండియాలో డాలర్ రిజర్వ్స్ ఉన్నా కానీ 82 రూపీస్ ఉంది. ఇన్ కేస్ ఇండియాలో కరెన్సీ రిజర్వ్స్ లేకపోతే వీ కెన్ ఇండియా కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ టు క్రియేట్ ద డిమాండ్ ఫర్ ద డాలర్. అప్పుడు డాలర్ వాల్యూ ఇంకా 90కి వెళ్తుందో 100 రూపీస్కి వెళ్తుందో కూడా చెప్పలేం. సో కరెంట్లీ ఇప్పుడు మన ఇండియాలో ఏప్రిల్ మంత్ ప్రకారం చూస్తే ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ విల్ బి $578.78 billion will be there. Okay, now current next question should be, see, which company has registered highest ever power generation of 400 billion units in April 2023, the growth of 10.80% in New Delhi. So especially when you compare with the last year, and this power corporation has produced the 400 billion units of power in finance year 2022-23. సో విచ్ ఇస్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇది 10.80% ఎక్కువ ఉందన్నమాట. ఇంతకీ న్యూఢిల్లీలో ఏ కంపెనీ వాళ్ళు ఇంత హైయెస్ట్ పవర్ జనరేషన్ చేశారు? That company is considered as a NTPC, National Thermal Power Corporation is there. So NTPC is recently given the announcement, and they has did the power generation of 400 billion units, especially in the financial year 2023. So until 2022
22-23 ఫైనాన్స్ ఇయర్ లో ఎన్టీపీసీ కంపెనీ వాళ్ళు మొత్తం 400 బిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ ని ప్రొడ్యూస్ చేశారు. ఇది వెన్ యూ కంపేర్ విత్ ప్రీవియస్ ఇయర్ ఇది 10.80% ఎక్కువ ఉంది అని చెప్తున్నాం. దట్స్ ఓకే. అలాగే వీళ్ళు ఎన్టీపీసీ ఈజ్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఇన్ ద పవర్ జనరేషన్ బేస్డ్ ఆన్ ద కోల్ ప్రొడక్షన్ ని యూజ్ చేసి మన వాళ్ళు పవర్ ని జనరేట్ చేస్తూ ఉంటారు. అలాగే సోలార్ ప్యానల్స్ ని కూడా ఇన్స్టాలేషన్ చేశారు, ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ అలాంటివి, వాటి నుంచి కూడా పవర్ జనరేట్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే 400 బిలియన్ యూనిట్స్ చెప్పారో విచ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ త్రూ ద కోల్. మరి కోల్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశాం కాబట్టి మరి ఇంతకీ కోల్ ప్రొడక్షన్ ఎంత చేశారో కూడా తెలియాలి. సో కోల్ ప్రొడక్షన్ లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో చూస్తే 22.2 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ ప్రొడక్షన్ చేశారు. 23.2 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ ని యూజ్ చేసి దే ఆర్ ప్రొడ్యూసింగ్ 400 బిలియన్ యూనిట్స్ ఆఫ్ దిస్ పవర్ అన్నమాట. సో కాబట్టి ఇంత కోల్ కన్సంప్షన్ ఇండియాలో జరిగింది. కోల్ ఇంత అమౌంట్ ఆఫ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కోల్ ని వాడి అండ్ దే ఆర్ యూజింగ్ 400 బిలియన్ యూనిట్స్ ఆఫ్ దన్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి హైయెస్ట్ ఎవర్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసిన కంపెనీ. ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో 100% ఆఫ్ పవర్ జనరేషన్ లో 24% ఆఫ్ పవర్ అనేది ఎన్టీపీసీ కంపెనీ వాళ్ళే జనరేట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ హైయెస్ట్ రికార్డ్. ఇంత పవర్ జనరేట్ చేసిన కంపెనీ ఇంకోటి లేదు. ఇట్ ఈస్ దేర్. మిగతా అన్ని కంపెనీలు కలిపి రిమైనింగ్ ప్రొడ్యూస్ చేసి ఇది ఒక్క కంపెనీనే ఇండియా నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ లో 24% ఆఫ్ పవర్ జనరేషన్ ఎన్టీపీసీ కంపెనీ నుంచి జరుగుతుంది. ఓకేనా? సో దెన్ ఆన్సర్ వచ్చి ఇక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఈస్ బిలాంగ్స్ టు న్యూ ఢిల్లీ ఓన్లీ. యా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ which of the following company has achieved the best ever annual production during the financial year 2022-23? So 2022-23 లో బెస్ట్ యాన్యువల్ ప్రొడక్షన్ పర్ఫామ్ చేసిన కంపెనీ ఏది? సో ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ అచీవ్డ్ ద బెస్ట్ ఎవర్ యాన్యువల్ ప్రొడక్షన్. ఎక్కువ పర్సంటేజ్ ప్రొడ్యూస్ చేసిన కంపెనీ ఏది? ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారంటే వాళ్ళ యొక్క యాన్యువల్ ప్రొడక్షన్, దట్ ఈస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ డిడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ this type of production అండి. ఎస్పెషల్లీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇట్ ఈస్ రెగ్యులేటింగ్ ద టోటల్ స్టీల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. మన స్టీల్ కంపెనీస్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద స్టీల్ కంపెనీస్ కి ఇది రెగ్యులేటర్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఆల్ ద స్టీల్ కంపెనీస్ కెన్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అండ్ వీ కెన్ సీ ద total this company Steel Authority of India Limited has did the production of 18.3 million tons of 18.3 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ప్రొడక్షన్ విచ్ ఈస్ ఇన్ 2022 and 23. మొత్తం వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మొత్తం స్టీల్ ప్రొడక్షన్ ఎంత స్టీల్ ని ప్రొడ్యూస్ చేశారంటే ఎస్పెషల్లీ 18.3 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ ప్రొడక్షన్ ఈస్ డిన్ బై ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇన్ 2022-23. మొత్తం దీంట్లో స్టీల్ అయితే ఎంత అండి అంటే అరౌండ్ యూ కెన్ సే 18.3 మిలియన్ టన్స్ అని చెప్పొచ్చు అండి, విచ్ ఈస్ ద రిపోర్ట్ హ్యాస్ గివెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, దట్ ఈస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ సెట్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఆన్సర్ వచ్చి this one. So Gas Authority at India Limited, ఇది గ్యాస్ ప్రొడక్షన్ కంపెనీ. IOC, ONGC, NTPC, these all are the total మహారత్న కంపెనీస్ ఇన్ ఇండియా. ఇవన్నీ మహారత్న కంపెనీసే. సో NTPC పవర్ ప్రొడక్షన్ లో టాప్ లో ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ప్రొడక్షన్ లో టాప్ లో ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి. సి కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంపెనీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫెర్రీ MF Hydra that runs on liquid hydrogen? సో ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక వరల్డ్ ఫెర్రీ MF హైడ్రా అనే ఒక మిషన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది, విచ్ కెన్ బి యూజింగ్ ఫర్ ద సో ఫెర్రీ పర్పసెస్ కోసం వాడుతూ ఉంటారు. అండర్ గ్రౌండ్ లో వీటికి రీసెంట్ గా ట్రయల్స్ కూడా పంపించారు. బేసిక్ గా మెరైన్ సెక్టార్ లో కార్బన్ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడం కోసం. మెరైన్ సెక్టార్స్ అంటే మన షిప్పింగ్ సెక్టార్. సో సో మెనీ టైప్స్ ఆఫ్ షిప్స్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అవి కూడా మనం ఫాసిల్ ఫ్యూయల్స్ తోనే రన్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ పెట్రోల్ కానీ డీజిల్ తో రన్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ జరుగుతున్నాయి, అంటే ఇండియన్ మెరైన్ సెక్టార్ లో కార్బన్ ఎమిషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో రెడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్, దే ఆర్ క్రియేటింగ్ వన్ టైప్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్. సో దాన్ని MF హైడ్రా అంటారు. MF హైడ్రా అనేది ఏంటండి అంటే ఇది విచ్ ఈస్ రన్ ఆన్ లిక్విడ్ హైడ్రోజన్. సో ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో రన్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ నావల్ మన మెరైన్ సెక్టార్ లో యూజ్ చేసే వన్ ఆఫ్ ద షిప్ అని చెప్పొచ్చు. ఓకేనా, వన్ టైప్ ఆఫ్ షిప్ అనమాట. దీని పేరు MF హైడ్రా అని పెట్టారు. ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో రన్ అవుతుంది. ప్లస్ అలాగే బ్యాటరీస్ తో కూడా రన్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వెహికల్ అండి, బ్యాటరీస్. సో ఎస్పెషల్లీ విచ్ కెన్ బి యూజింగ్ ఇన్ టైప్ ఆఫ్ మెరైన్ ఇండస్ట్రీస్ లో వాడే వన్ ఆఫ్ ద వెహికల్ అని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని రీసెంట్ గా అండర్ వాటర్ ట్రయల్స్ కూడా పంపించారు. సముద్రం లోపల మన సబ్మెరైన్స్ వాడుతూ ఉంటాం, వాటిలో కూడా ఇలాంటి కార్బన్ ఫ్యూజల్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందండి అంటే ఈ మిషన్ లేదా ఈ వెహికల్
ఎస్పెషల్లీ యూజింగ్ ఇన్ ద మెరైన్ సెక్టర్. సో దీంట్లో మనం 2 వేస్గా వాడొచ్చు. దీన్ని లిక్విడ్ హైడ్రోజన్తో నడపొచ్చు, అలాగే బ్యాటరీస్తో కూడా రన్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కార్బన్ ఎమిషన్స్ అనేది కంట్రోల్ అవుతాయి కదా. ఎస్పెషల్లీ మనం బయట కూడా చూస్తున్నాం, మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి. వెన్ యూ ఆర్ యూజింగ్ ద ఎలక్ట్రికల్ వెహికల్స్ యూ కెన్ రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్. సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. సో కాకపోతే మన ఇండియన్ మెరైన్ సెక్టార్లో ఈ వెహికల్ని వాడడం వల్ల ఇది 2 పర్పస్ మీద నడుస్తుంది కదా. లిక్విడ్ హైడ్రోజన్తో నడుస్తుంది, ఎస్పెషల్లీ బ్యాటరీస్ సపోర్ట్తో కూడా నడుస్తుంది. సో కాబట్టి దీనివల్ల మనం మెరైన్ సెక్టార్లో కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయొచ్చు. సో దట్స్ వై ఆన్సర్ వచ్చి ఏమవుతుందండి అంటే, విచ్ కంపెనీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫెర్రీ ఎంఎఫ్ హైడ్రా దట్ రన్స్ ఆన్ ద లిక్విడ్ హైడ్రోజన్. ఎవరు లాంచ్ చేశారండి? దట్ ఆన్సర్ షుడ్ బి నార్లెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ. అండ్ so this is launched this concept, and basically this is a Norwegian Maritime Authority has given the approval for this concept. So the main step should be to reduce the greenhouse gases in the marine sector, as the same way to reduce the carbon emissions in the marine sectors. So the answer should be నార్లెడ్ అనేది ఒక నార్వేనియన్ కంట్రీకి సంబంధించిన కంపెనీ. ఇది వీళ్ళు నార్వేనియన్ మ్యారిటైమ్ అథారిటీ వాళ్ళు ప్లస్ మన ఇండియన్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు కలిసి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగిందండి. సో ద ఆన్సర్ షుడ్ బి నార్లెడ్. దిస్ ఈస్ బిలాంగ్స్ టు నార్వేనియన్ కంట్రీ మ్యారిటైమ్ సెక్టార్ కంపెనీ ఓన్లీ. సో నార్వే కంట్రీకి సంబంధించిన కంపెనీ ఇది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కట్స్ ద ఇండియాస్ జీడిపి ఫోర్కాస్ట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు జీడిపి గ్రోత్ రేట్ ని రీసెంట్ గా తగ్గించడం జరిగింది. సో దే సెడ్ వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దే సెడ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ షుడ్ బి 6.4% అని కన్సిడర్ చేశారు. సో వరల్డ్ బ్యాంక్ అయితే ఏప్రిల్ మంత్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ అనేది మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ ని 6.3% గా నామినేట్ చేసిందండి. ఎంత? 6.3%. హూ సెడ్? దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ వరల్డ్ బ్యాంక్ హెస్ సెడ్ ఇండియాస్ గ్రోత్ రేట్ షుడ్ బి 6.3%. అలాగే మనకి మార్గాన్ స్టార్లే అనే కంపెనీ ఉంది. సో మార్గాన్ స్టాన్లే కంపెనీ హెస్ సెడ్ ఇండియా గ్రోత్ రేట్ షుడ్ బి 6.2% గా వీళ్ళు మన ప్రొజెక్ట్ చేశారు. 2023-24 కి 6.2% అని వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారండి. ద డిఫరెంట్ పీపుల్ హ్యాస్ సెడ్. అలాగే UNCTAD ఈజ్ వన్ మోర్ ఆర్గనైజేషన్. సో UNCTAD దిస్ ఈస్ సెడ్ ద ఇండియా గ్రోత్ రేట్ షుడ్ బి 6.0% గా రికార్డ్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. సో దెర్ ఇస్ అ డిఫరెంట్ కంపెనీస్ అది. బట్ మన ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జీడిపి గ్రోత్ రేట్ గురించి క్వశ్చన్స్ ఏం పడవు, బికాస్ రీజన్ వచ్చి 2 months కి చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి. బట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నో వెన్ యూ ఆర్ అపేరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, డెఫినెట్లీ ద క్వశ్చన్ ఈస్ ఆస్కింగ్ ఫ్రమ్ ద జీడిపిస్. సో వాట్ ఈస్ ద కరెంట్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎలా అడగొచ్చు, అలాగే ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది, జీడిపి వాల్యూ ఎలా ఉంది, దీస్ క్వశ్చన్స్ దే ఆర్ ఫోకసింగ్ హియర్. కాబట్టి ఇంటర్వ్యూస్ లో మనం జీడిపిస్ గురించి, రీసెంట్ వచ్చిన జీడిపి, అసలు జీడిపి అంటే ఏంటి, ఇవి తెలుసుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఈ ఎగ్జామినేషన్స్ లో మనకి జీడిపి యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జీడిపి ఎంత చెప్పింది, IMF ఎంత చెప్పింది, వరల్డ్ బ్యాంక్ ఎలా, RBI ఎలా, ఈ క్వశ్చన్స్ ఏం రావట్లేదు. బట్ ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ వీ హ్యావ్ టు ఫోకస్ అనమాట. ఓకే, సరే, దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. దెన్ dash crore has been sanctioned to 1.8 lakhs women and SC/ST entrepreneurs under the Stand Up India scheme. So Stand Up India scheme లో పాటుగా 1.8 lakhs sanctioned to 1.8 lakhs women and SC/ST entrepreneurs. సో దీంట్లో పాటుగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు దగ్గరగా 1.8 lakhs ఉమెన్స్ కి, అలాగే SC/ST ఎంటర్ప్రీనర్స్. స్టాండప్ ఇండియా మెయిన్స్ పర్పస్ వచ్చి ఈ స్కీమ్ ని అరౌండ్ యూ కెన్ నో దట్ ది స్కీమ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016. 2016 ఆ టైంలో స్టాండప్ ఇండియా స్కీమ్ ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ఏంటంటే టు గివ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు SC/ST ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. దేశంలో ఉన్న ఉమెన్స్ కి, SC/STs కి వాళ్ళలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, కంపెనీస్ పెట్టాలన్నా, స్టార్ట్అప్స్ చేయాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం కోసం SC/STs అండ్ ఉమెన్స్ కి ఎస్పెషల్లీ టు గివ్ ద సపోర్ట్ అనమాట. అందుకే ఈ స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ లో పాటుగా ఇప్పటి వరకు నియర్లీ హౌ మెనీ క్రోడ్స్ అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ అండి అంటే 40,600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అరౌండ్ దీంట్లో ఎంతమందికి ఇచ్చారు? 1.8 lakhs మెంబర్స్కి ఇచ్చారు. దీంట్లో ఫీమేల్స్ ఉన్నారు, అలాగే ఉమెన్స్ అండ్ SC/STs కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది మనకి 2016లో లాంచ్ చేయడం జరిగింది. స్టాండప్ ఇండియా స్కీమ్ అనమాట 2016లో లాంచ్ చేశారు. సో దెన్ దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ అండి. దేశంలో ఉన్న ఫీమేల్ పర్సన్స్ కి, SC/STs లో ఎవరన్నా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ ఇస్తుంది.
ఏదైనా బిజినెస్ ఉంటే కూడా వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేయడానికి కూడా ఫండింగ్ ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్ అనమాట. దట్స్ స్టాండ్ అప్ ఇండియా విచ్ ఇస్ స్టార్టెడ్ ఇన్ 2016. సో 2016 నుంచి ఇప్పటి వరకు 40,600 కోట్ల రూపాయలు లోన్ ని 1,80,000 మందికి, దాంట్లో ఉన్న ఉమెన్స్ కి, ఎస్సీ ఎస్టీస్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అలాగే ఇండియన్ ఆయిల్ అండ్ విచ్ కంపెనీ హ్యాస్ విచ్ కంట్రీ బేస్డ్ లాంజా జెట్ టు సెట్ అప్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫర్మ్. సో దే స్టార్టెడ్ వన్ కంపెనీ. ఫర్మ్ అంటే కంపెనీనేగా. ఏంటి కంపెనీ? ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫర్మ్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫర్మ్. ఇండియన్ ఆయిల్ అండ్ విచ్ కంట్రీ? సో ఇండియన్ ఆయిల్ అండ్ విచ్ కంట్రీ బేస్డ్ లాంజా జెట్. ఏ దేశానికి సంబంధించిన లాంజా జెట్ అనే ఒక కంపెనీ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన మన సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్స్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి కదా, వీళ్ళందరూ కలిసి మన ఇండియాలో, మన దేశంలో ఒక ఎక్కడంటే పానిపట్ రిఫైనరీ ఉంది కదా, పానిపట్ రిఫైనరీ విచ్ ఈస్ ఇన్ హర్యానా స్టేట్. సో మొత్తం 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 3,000 crores ఇన్వెస్ట్ చేసి ఎవరెవరు? దట్ కంట్రీస్ లాంజా జెట్ కంపెనీ, అలాగే మన దేశం, మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, వీళ్ళిద్దరూ కలిసి 3,000 కోట్ల రూపాయలతో పానిపట్ రిఫైనరీ అనే ప్లేస్ ఉంది విచ్ ఈస్ ఇన్ హర్యానా స్టేట్. ఇక్కడ వాళ్ళు ఒక ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ సివిల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఫామ్ ని స్టార్ట్ చేశారు. అంటే ఎస్పెషల్లీ సివిల్ ఏవియేషన్, గ్రీన్ ఏవియేషన్ అంటే ఎస్పెషల్ ఏవియేషన్ మీన్స్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ద సివిల్ ఏవియేషన్ సెక్టర్. మన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఏరోప్లేన్స్ లో కానీ, వీటిలో బేసిక్ గా ఏదైతే ఫ్యూయల్ వాడుతున్నామో దానికి సంబంధించి గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ ప్లాంట్ లో జరుగుతుంది. పానిపట్ రిఫైనరీలో మన ఏవియేషన్ సెక్టర్ లో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ హెలికాప్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏరోప్లేన్స్ కానీ, వీటికి యూజ్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కాన్సెప్ట్ ఇది. సో ఎస్పెషల్లీ గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అ గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్. సో కాబట్టి అది ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ కంట్రీతో కలిసి స్టార్ట్ చేశారండి అంటే లాంజా జెట్ అనే కంపెనీతో స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? దిస్ ఈస్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. సో లాంజా జెట్ ఈస్ వన్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఈస్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈస్ ప్లానింగ్ టు సెట్ అప్ ద one plant, even fuel film in the with the Lanza Jet company. This is giving the support for the multiple domestic airlines companies. So చాలా ఇండియాలో ఎయిర్లైన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ వెహికల్స్ వాళ్ళు యూజ్ చేసే ప్రతి సివిల్ ఏవియేషన్ వెహికల్లో కూడా ఖచ్చితంగా ఒక ఫ్యూయల్ మనం వాడతాం. ఆ ఫ్యూయల్ అనేది ఒక నేచర్ నుంచి జనరేట్ చేసిన ఫ్యూయల్ అయి ఉండాలి. గ్రీన్ ఫ్యూయల్ అనమాట, గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్. అంటే కార్బన్ ఎమిషన్స్ అనేది కంప్లీట్ గా జీరో అయి ఉండాలి. సో అందుకని ఈ ప్లాంట్ ని కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఎస్పెషల్లీ సివిల్ ఏవియేషన్ సెక్టార్ లో ఏరోప్లేన్స్ వీటన్నిటిని హైడ్రోజన్ ఫ్యూయల్ తో రన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి దానికి ఓకే, దట్ ఈస్ ఆన్ ఆల్సో గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్టే. బట్ అలాగే ఏవియేషన్ సెక్టార్ లో ఎటువంటి కార్బన్ ఎమిషన్ జరగకుండా ఉండాలి అంటే దే నీడ్ టు ఇంప్రూవ్ సమ్ మోర్ బెస్ట్ ప్రాక్టీసెస్. దట్స్ వై దే ఆర్ గోయింగ్ టు గివ్ దిస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్, ఇండియా విల్ బి థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ బై. ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అనేది ఎప్పుడు కల్లా అవుతుంది? సో ఆల్రెడీ మన కామర్స్ మినిస్టర్ హ్యాస్ గివింగ్ ద అనౌన్స్మెంట్, పీయూష్ గోయల్. హీ సెడ్ బై ద ఎండ్ ఆఫ్ 2027 ఇండియా విల్ రీచ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ. కరెంట్లీ ఇండియా ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామీ. కరెంట్ ఇండియా ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ లార్జెస్ట్ ఎకనామీ is you can say USA. Second largest economy is you can say China. Third largest economy is you can say Japan. And fourth largest economy is you can say Germany. And fifth place goes to India. So India fifth place లో ఉంది. Sixth place లో UK, United Kingdom is in sixth place. So India crossed UK. ఇండియా యూకేని క్రాస్ చేసి ఇప్పుడు ఇండియా సిక్స్త్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. సారీ, ఇండియా ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది, యూకే సిక్స్త్ ప్లేస్ లో ఉంది. బట్ రీసెంట్ గా రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద సర్వేలో ఏం చెప్పారంటే జీడిపి గ్రోత్ రేట్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇండియా హ్యాస్ గాట్ ఏ జీడిపి గ్రోత్ రేట్ వాల్యూ ఆఫ్ 7.2%. రీసెంట్లీ దే గివెన్ సర్వే. సో ఇండియన్ గవర్నమెంట్ ఈస్ సెడ్ దట్ సో ఇండియాస్ గ్రోత్ రేట్ వరల్డ్ వైడ్ ఇండియా గ్రోత్ రేట్ వచ్చి 7.2% ఉంది. ఇది గ్రోత్ రేట్ అంటే జీడిపి గ్రోత్ రేట్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బట్ జీడిపి అంటే ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఇండియా వచ్చి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. వరల్డ్ వైడ్ గా ఇండియా లార్జ్ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో economic cases, that means world largest economy, or we can say in case of GDP we can say, in case of gross domestic product India is in fifth place. In case of GDP growth rate India is in first place. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన రిపోర్ట్ లో ఇండియాలో గ్రోత్ రేట్ 7.2% వరకు రికార్డ్ అయింది. కాబట్టి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో మాట్లాడితే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇండియా అనేది ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది అని చెప్తున్నాం. బట్ ఇండియా థర్డ్ ప్లేస్ కి రీచ్ అవడానికి 2027 అవుతుంది. By the end of 2027 we can go to the third place. Then
Next question is, see, India plans to give the green hydrogen fuel producer incentives worth at least dash percentage of their cost under the $2 billion schemes by the end of June 2023. So India plan to give the green hydrogen fuel producer incentives. మన దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేసేవి ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ లో ఉన్న నేచర్ని యూజ్ చేసి దాన్ని మన వేస్ట్ ప్రోడక్ట్ని యూజ్ చేసి మనం గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. అలా ఏ కంపెనీస్ అయితే గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తే ఆ కంపెనీస్కి మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇన్సెంటివ్స్ ఎంత ఇస్తామంటున్నారండి అంటే వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాంట్లో 10% ఆఫ్ మనీ వీఆర్ గివింగ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అవి 10% ఇన్వెస్ట్మెంట్ ఇస్తామంటున్నారు. ఎగ్జాంపుల్గా వీళ్ళు ఏమన్నారంటే ఒక కేజీ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు అవ్వచ్చు అండి అంటే దట్ ఈస్ నియర్లీ $3.63 అవుతాయి. $3.63 అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో $300 అనమాట. సో దీంట్లో వీళ్ళు ఏమన్నారంటే 10% ఒక కేజీ మీరు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసినందుకు $3.63 అవుతుంది కదా, అంటే ₹300 అవుతుంది. అండ్ వీఆర్ గివింగ్, సో ఇన్సెంటివ్స్ ఎంత ఇస్తారు, హౌ మచ్ ఆఫ్ ఇన్సెంటివ్స్? సో ఇన్సెంటివ్స్ దే ఆర్ గివింగ్ టు ప్రొవైడ్ 10% ఆఫ్ దిస్ వన్. 10% ఆఫ్ దీంట్లో 10% అంటే ఎంత అవుతుంది, $0.36 ని ఇస్తాం. $3.60 అంటే ఇండియన్ కరెన్సీలో ₹36, 36 అప్రాక్సిమేట్లీ ₹30 అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ ద ₹30 దీంట్లో $300 కాబట్టి 10% ₹30 ఇన్సెంటివ్ కింద ప్రొవైడ్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. సో కాబట్టి మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాంట్లో 10% ఆఫ్ మనీ వీఆర్ గివింగ్ యాజ్ ఇన్సెంటివ్. సో ఆన్సర్ వచ్చి 10% అవుతుందండి. సో ఇండియా ప్లాన్ టు గివ్ ద గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రొడ్యూసర్ ఇన్సెంటివ్ వర్త్ ఆఫ్ అట్లీస్ట్ 10% ఆఫ్ దేర్ కాస్ట్ అండర్ ద $2 billion ఆఫ్ స్కీమ్ బై ద ఎండ్ ఆఫ్ జూన్ 2023. సో దీనికోసం ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ $2 billion ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇస్తామని $2 billion ఆఫ్ మనీ ఇన్సెంటివ్స్ కోసం ఇద్దామని గవర్నమెంట్ ఉంచుకుంది. ఈ స్కీమ్లో పాటుగా ఎవరెవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కిందకి $100 వర్త్ ఇన్వెస్ట్ చేశారంటే మీకు $10 ఇన్సెంటివ్స్ వస్తాయి. ప్లస్ అలాగే ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం సివిల్ ఏవియేషన్స్కి యూజ్ చేయొచ్చు. ఇండియాలో చాలా చోట్స్లో గ్రీన్ హైడ్రోజన్ వాడతాం కాబట్టి ఒక్కొక్క కేజీకి మన మార్కెట్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, దాని తగ్గట్టు అమ్ముకోవచ్చు అనమాట. సో దీని 2 ways కదా, ఇండియాలో మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది, వీటిని మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. That's why India is planning to boost up the towards green hydrogen economy only. Okay, say that's why India is going to invest $2 billion of money for this particular scheme. So come to next question. Next one, RBI has imposed dash crore penalty on Mahindra and Mahindra Finance Services. So Mahindra and Mahindra Finance Services company మీద RBI ఎన్ని కోట్లు పెనాల్టీ ఇంపోజ్ చేసింది? ఆన్సర్ వచ్చి 6.77 lakhs crores. ₹6,77,00,000 అండి. బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాన్ కాంప్లియన్సెస్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆర్బీఐ చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వైలేట్ చేసినందుకు, బికాస్ ఆర్బీఐ డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఎన్బిఎఫ్సిస్ గా దీన్ని డిక్లేర్ చేసింది. డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా, డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత దే ఆర్ గివింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్ దే ఆర్ వైలేటెడ్. కాబట్టి డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటే దేశంలో కొన్ని బ్యాంకుల్ని డొమెస్టిక్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ బ్యాంకులుగా డిక్లేర్ చేశారు. దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కూడా డొమెస్టికలీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనౌన్స్ చేశారు. ఎల్ఐసి ఒకటి, జిఐసి ఒకటి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి, ఇలాంటివి వీటిని ఏమైనా డిక్లేర్ చేశారంటే డొమెస్టికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గా. బ్యాంకుల్లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, ఐసిఐసి బ్యాంక్ని వీటిని డొమెస్టికల్లీ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ గా, అలాగే ఎన్బిఎఫ్సిస్ లో ఈ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ కూడా డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా డిక్లేర్ చేశారు. అంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామీ అనేది వీటి మీద డిపెండెంట్ అయి ఉంది, ఈ బ్యాంకుల మీద, ఇన్సూరెన్స్ కంపెనీల మీద, ఎన్బిఎఫ్సిస్ మీద. మేబీ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ గెటింగ్ కొలాప్స్డ్ ఇన్ ద మార్కెట్. ఇవి గనక మార్కెట్లో దివాళా తీస్తే, కొలాప్స్ అయితే కనుక ఎకనామీ మొత్తం నాశనం కూర్చుంటుంది. ఎందుకంటే వీటి మీద అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డిపాజిట్ ద మనీ. చాలా మంది వీటి మీద ఇన్సూరెన్స్ పాలసీలు, ఆ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం, అలాంటి ఫైనాన్షియల్ కంపెనీ దగ్గర లోన్లు తీసుకోవడం జరుగుతున్నాయి. కాబట్టి వీటి మేజర్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇండియన్ ఎకనామీలో. అలాంటి ఆర్గనైజేషన్స్ కనుక కొంచెం ప్రాబ్లం కనుక క్రియేట్ అయితే హోల్ ఎకనామీ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అందుకే ఇవి చాలా జాగ్రత్తగా ఈ ఆర్గనైజేషన్స్ ని మనం మానిటర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ గెటింగ్ ఎనీ కొలాప్స్డ్ ఇన్ ద మార్కెట్, దెన్ టోటల్ ఎకనామీ విల్ బి కొలాప్స్. దట్స్ వై దే ఆర్ గివింగ్ ద
title as a domestic systematically important banks or insurance companies or you can say non-banking financial companies. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి. మరి ఈ రూల్స్ ని తను మరి డొమెస్టికలీ సిస్టమాటిక్ అయినప్పుడు ఆర్బీఐ ఖచ్చితంగా వీటి కొన్ని ఫంక్షనాలిటీస్ ఇచ్చి ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పు ఉంటుంది. కాబట్టి ఆర్గనైజేషన్ వైలేట్ చేసింది. సో ఆర్బీఐ 6.77 lakhs 6,70,00,000 పెనాల్టీ ఇంపోజ్ చేశాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ పబ్లిషింగ్ ద డైలీ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్? ద ఆన్సర్ వచ్చి సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సిబిఐసి అనేది ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ మన దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని కలెక్ట్ చేసే ఆర్గనైజేషన్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే వీ కెన్ సి ద జిఎస్టీ, ఎస్పెషల్లీ జిఎస్టీ అవ్వచ్చు, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ ట్యాక్స్, వీటన్నిటిని కలెక్ట్ చేసేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్ గా కొత్త సిస్టమ్ ప్రపోజ్ చేశారు. డైలీ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ లో పబ్లిష్ చేస్తారు. బేసికల్ గా వీళ్ళు మొత్తం ఒక 22 కరెన్సీస్ ని ప్రజెంట్ ఇప్పుడైతే 22 కరెన్సీస్ ని ప్రతి 14 days ఒకసారి, ఫార్ట్నైట్ బేసిస్ అనమాట, అంటే ప్రతి 2 weeks ఒకసారి వీళ్ళు ఆ ఎక్స్చేంజ్ రేట్స్ ని వీళ్ళ వెబ్సైట్స్ లో పబ్లిష్ చేసేవాళ్ళు. ఇక నుంచి వాళ్ళ డెసిషన్ మార్చారు. ప్రతిరోజు కూడా డైలీ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు అప్డేట్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్స్చేంజ్ రేట్స్ నుంచి బాగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనమైనా నార్మల్గా మీరు ఆర్బీఐ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఆ వెబ్సైట్లో కూడా ఉండడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసే వాళ్ళు ట్యాక్సెస్ని పే చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఆర్ డిసైడెడ్ టు పబ్లిష్ ద డైలీ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఇన్ దర్ వెబ్సైట్. ద ఆన్సర్ షుడ్ బి సిబిఐసి. సో కరెంట్లీ ఇట్ ఈస్ అ ఫార్ట్నైట్ బేసిస్, అంటే 15 days కి 14 days కి ఒకసారి ఉండేది. ఇక నుంచి దీన్ని రోజు అప్డేట్ చేస్తామని చెప్పారు. అలా 22 కరెన్సీస్ యొక్క ఎక్స్చేంజ్ రేట్స్ ని వీళ్ళు డైలీ అప్డేట్ చేయాలన్నమాట. ఓకే, దాంట్లో డాలర్స్ ఉంటాయి, పౌండ్ ఉంది, ఎన్ కానీ, ఇలాంటి డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ముద్రా లోన్ హ్యాస్ టువర్డ్స్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ శాంక్షన్ డాష్ లోన్స్ ఇన్ 8 years. సో లాస్ట్ 8 years లో ముద్రా లోన్ కింద ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చారని అడుగుతున్నారు. ముద్రా లోన్ కింద లాస్ట్ 8 years లో ఎంత అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేశారు? సో విచ్ ఈజ్ 41 crores అండి. ద ఆన్సర్ వచ్చి 41 కోట్ల రూపాయలు. ముద్రా లోన్ స్కీమ్ హ్యాస్ టువర్డ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాంక్షన్ 41 crore లోన్ ఇన్ 8 years. ఎస్పెషల్లీ ముద్రా లోన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి అంటే విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 and 16. 2015 సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ 2015 మే మంత్ లో ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్. సో అప్పుడు దీంట్లో బేసికల్ గా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ కానీ, హూ ఆర్ ద పీపుల్ హ్యాస్ కన్సిడర్ యాజ్ అ స్ట్రీట్ వెండర్స్, సో డైలీ చిన్న బిజినెస్లు చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, డైరీ ఫార్మ్స్ కానీ, పౌల్ట్రీస్ నడిపే వాళ్ళు కానీ, ఇలాంటి చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్, డైలీ వేజెస్గా వర్క్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా లోన్లు ఇవ్వడం కోసం, అలాంటి బిజినెస్లు పెట్టుకోవడం కోసం, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ని స్టార్ట్ చేశారు. విచ్ ఈస్ ఎస్పెషల్లీ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ద స్టార్ట్అప్స్, ఎస్పెషల్లీ ఫర్ ద మైక్రో ఎంటర్ప్రైజెస్, ఎస్పెషల్లీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం కోసం ఈ ముద్రా యోజనని స్టార్ట్ చేశారు. క్లియర్ కదా? దీంట్లో మనకి శిశు, కిషోర్, తరుణ్ అని లోన్లు ఉన్నాయి. శిశులో అప్ టు 50,000 rupees వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. కిషోర్లో అప్ టు 5 lakhs వరకు, తరుణ్లో అప్ టు 10 lakhs వరకు బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తారు. ఎస్పెషల్లీ ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలో పాటుగా ముద్రా అనే ఒక బ్యాంక్ ని కూడా స్టార్ట్ చేశారు. ముద్రా బ్యాంక్ వాజ్ స్టార్టెడ్ విచ్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ద ముద్రా ఫుల్ ఫామ్ ఈస్ మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటాం. మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ, దిస్ ఇస్ బేసికలీ ముద్రా బ్యాంక్ అండి ఇది. సో ఈ ముద్రా బ్యాంక్ ని 2015లో 20,000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. ఇవి దేశంలోని అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకు, ఆర్ఆర్బీలు వీటన్నిటితో కూడా కొలాబరేట్ అయి ఉంది. సో దీని ద్వారా వీళ్ళు ఆ బ్యాంకులకి ఫైనాన్షియల్ గా లోన్లు ఇస్తారు. వాళ్ళు ఆ డబ్బుని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్ కి లోన్స్ కింద శాంక్షన్ చేస్తాం. ఇలా ఇప్పుడు ఈ లాస్ట్ 8 years లో ముద్రా బ్యాంకు ఇప్పటి వరకు ఎంతమందికి సపోర్ట్ చేసిందంటే 41 కోట్ల మందికి అండి. 41 crore people has got a benefited through the Mudra loan. And these 41 crore people has got how much amount of money as a loan అండి అంటే వీళ్ళ అందరికీ కలిపి ఎంతవరకు లోన్ ఇచ్చారు? 23 లక్షల 23 lakhs crores, 20,000 crores, lakh crores అని చెప్పాలి. అంటే 23 lakhs 20,000 crores, 23 lakhs 20,000 crores అమౌంట్ ఆఫ్ మనీ
So it is provided under this organization only. Okay. So this is the information about the ముద్ర. సో ఆన్సర్ వచ్చి 41 కోట్ల మందికి ఎంత అమౌంట్ ఇచ్చారు? 23,20,000 కోట్ల రూపాయలు లోన్ కిందకి శాంక్షన్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అదానీ పవర్ లిమిటెడ్ ఓపెన్ ద న్యూ పవర్ ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్? సో దట్ విల్ సప్లై ద ఎలక్ట్రిసిటీ టు బంగ్లాదేశ్. అదానీ కంపెనీ వాళ్ళు అదానీ పవర్, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ అదానీ గ్రూప్. వీళ్ళు రీసెంట్గా ఒక పవర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఏ స్టేట్లో ఓపెన్ చేశారు? దట్ పవర్ ప్లాంట్ ఈజ్ సపోర్టింగ్ ద సప్లై ద ఎలక్ట్రిసిటీ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీని సప్లై చేయడం కోసం ఆ పవర్ ప్లాంట్ని అక్కడ ఓపెన్ చేశారు. మన దేశంలో జార్ఖండ్ స్టేట్లో ఓపెన్ అయిందండి. which is they opened in the Jharkhand. The capacity of this power plant is 1600 megavolts. ఈ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 1600 మెగావోల్ట్ ఉందండి, 1600 megavolts, which is especially started in the Godda district. So Godad is one of the district which is in Jharkhand state. They constructed this power plant here. This is especially supply the power to neighboring countries. మన చుట్టుపక్కల ఉన్న దేశాలకి పవర్ సప్లై చేయడం కోసం మన దేశంలో కొన్ని అదానీ గ్రూప్ వాళ్ళు కొన్ని పవర్ ప్లాంట్స్ని పెడుతున్నారు. అలాంటిది ఎస్పెషల్గా వీళ్ళు బంగ్లాదేశ్కి పవర్ సప్లై చేయడం కోసం జార్ఖండ్లో గోడా అనే డిస్ట్రిక్ట్లో ఒక పవర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. దట్ పవర్ ప్లాంట్ కెపాసిటీ is 1600 megavolts. Then next question is, so the World's Trade Organization expected to global trade growth at a dash percentage in 2023. సో 2023లో కంపేర్ చేస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2023లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గ్రోత్ రేట్ని ఎంతవరకు రికార్డ్ చేశారని అడుగుతున్నారు. లాస్ట్ ఇది ఎంతవరకు రికార్డ్ అయిందండి అంటే దట్ ఈస్ 1.7% వరకు రికార్డ్ అయిందండి. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ వెన్ యూ కంపేర్ విత్ 2022, ఇన్ 2023 ఫైనాన్షియల్ ఇయర్, 2023 ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేస్తే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో మన గ్లోబల్ ట్రేడ్ అనేది 1.7% వరకు 1.7% రికార్డ్ అయింది. 1.7% రికార్డ్ అయింది అనమాట. అంటే ఇంతకుముందు ఎంత ఉందండి అంటే, సో ఎర్లియర్ ఇట్ ఈస్ 1% ఈస్ దేర్, నౌ ఇది ఇప్పుడు 1.7% ఉంది. సో 2021 ఫైనాన్షియల్ ఇట్ ఈస్ 1% ఓన్లీ, బట్ నౌ ఇన్ 2022-23 ఫైనాన్షియల్ ఇట్ ఈస్ 1.7%. సో హౌ మచ్ ఆఫ్ ఎ గ్రోత్ ఈస్ నామినేటెడ్ హియర్? ద ఆన్సర్ షుడ్ బి 1.7%. ఇది వరల్డ్ గ్లోబల్ ట్రేడ్ అనమాట. వరల్డ్ ఏమనొచ్చు, వరల్డ్ ట్రేడ్ గ్రోత్ అనేది 1.7% గా రికార్డ్ అయిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సో ఆర్బీఐ అప్రూవ్ ద ఎక్స్పాండింగ్ ద యూపీఐ ట్రాన్సాక్షన్ టు UPI transactions allow credit payments. Currently, UPI accounts for a dash percentage of retail digital payments volume in the India. Basically, మన వాళ్ళు UPI payments చేస్తున్నాం ఇండియాలో. Everyone has doing UPI payments. సో వీఆర్ యూజింగ్ ద యూపీఐ పేమెంట్ త్రూ ఫోన్పే నుంచి వాడచ్చు, గూగుల్ పే వాడుతున్నారు, తర్వాత మన వాళ్ళు పేటిఎం పే నుంచి యూజ్ చేస్తున్నాం, అమెజాన్ పే, వాట్సాప్ పే, ఇలా డిఫరెంట్ క్రెడిట్ పే కానీ ఇలా చాలా వరకు యూపీఐ ప్లాట్ఫామ్స్లో మనం పేమెంట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి అంటే దీస్ ఆల్ ఆర్ కన్సిడర్ యాజ్ ఏ డిజిటల్ పేమెంట్స్ కిందకే చెప్తాం. డిజిటల్ పేమెంట్స్ అంటే డిజిటల్ పేమెంట్స్లో మనం యూపీఐ పేమెంట్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్. అలాగే డెబిట్ కార్డ్స్ నుంచి చేసే పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ అవుతాయి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఆర్ డిజిటల్ పేమెంట్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి వాడేది కానీ, అలాగే మొబైల్ బ్యాంకింగ్లో వాడేవి కానీ, సిటిఎస్ చెక్స్ని యూజ్ చేసే పేమెంట్లు కానీ, దీస్ ఆల్ ఇవన్నీ కూడా డిజిటల్ పేమెంట్సే అవుతాయి. టోటల్ డిజిటల్ పేమెంట్స్లో 75% ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ అనేవి యూపీఐ నుంచి జరుగుతున్నాయి. ఇండియాలో పర్ఫామ్ అయ్యే ఆల్ టైప్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ సర్వీసెస్, సిటిఎస్ చెక్స్, ఎక్సెట్రా, దీస్ ఆల్ ఆర్ డిజిటల్ పేమెంట్స్. ఫ్రమ్ ద టోటల్ డిజిటల్ పేమెంట్స్ 75% ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ త్రూ హ్యాపెనింగ్ త్రూ ద ఓన్లీ దిస్ యూపీఐ నుంచే 75% ఆఫ్ పేమెంట్స్ అవుతాయి. This is a report which is given by the Reserve Bank of India. అలాగే ఇప్పుడు ఆర్బీఐ ఏకంగా క్రెడిట్ కార్డ్స్ని కూడా యూపీఐకి యాడ్ చేసి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. వాడిన తర్వాత వాటిని సింపుల్గా ఈఎంఐలో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. సో అంటే నా క్రెడిట్ కార్డ్స్ని ఇప్పటి వరకు మనం బ్యాంక్ అకౌంట్కి యూపీఐకి యాడ్ చేయాలి. ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్స్ని కూడా యూపీఐకి యాడ్ చేసి దాని ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. ఆల్రెడీ ఎయిర్టెల్, పేటిఎం పేమెంట్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కానీ, ఓకే, ఇలా చాలా బ్యాంకులు ఈ సర్వీసెస్ని దేశంలో, మొబిక్విక్ కానీ, వీళ్ళందరూ ఆ రూపే క్రెడిట్ కార్డ్స్ని యూపీఐ ప్లాట్ఫామ్లో యాడ్ చేసే సర్వీసెస్ లాంచ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గివింగ్ ద సపోర్టింగ్ ఫర్ ద ఎకనామీ. డిజిటల్ పేమెంట్స్ ఇంకా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద సెకండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ ఇండియా? సో ఇండియా నుంచి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది? మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఏ దేశానికి చేస్తున్నామంటే ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉందండి. సెకండ్ ప్లేస్లో మనం ఎక్కువగా ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దట్ కంట్రీ ఈజ్ యూఏఈ. ఇప్పుడు అడిగింది సెకండ్ ప్లేస్, సెకండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్, ద ఆన్సర్ షుడ్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్ అ కంట్రీ ఓన్లీ, అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ గివెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఎక్స్పోర్ట్ డెస్టినేషన్లో యుఏఈ కంట్రీ మనం
సెకండ్ ప్లేస్లో ఉంది. మనకి సెకండ్ అంటే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ యూఏఈకి చేస్తున్నాం. మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశం యూఎస్ఏ, సెకండ్ ప్లేస్లో యూఏఈ కంట్రీ ఉందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద డైరెక్ట్ ప్లాన్ in alternate investment funds to provide the flexibility for investors, bring transparency in expenses and curb mis-selling. So almost this topic is looking like a share market investments అంటున్నారు, షేర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్స్ కాన్సెప్ట్ అంటాం కాబట్టి జనరల్లీ దీనికి ఆన్సర్ సెబీ అవుతుంది. రీజన్ ఏంటంటే మన టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ సెక్టార్ని, ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ని రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్ సెబీనేగా. దట్స్ వే వీ కెన్ సే టోటల్ షేర్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ, సో అలాగే ఇదంతా రెగ్యులేట్ చేసేది ఎవరండి అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని. సో కాబట్టి ఇక్కడ చూడండి వీళ్ళు ఏమన్నారు, విచ్ ఆర్గనైజేషన్ హాస్ ఇంట్రడ్యూస్డ్ అంటే సెబీ హాస్ ఇంట్రడ్యూస్డ్ డైరెక్ట్ ప్లాన్. ఒక ప్లాన్ ని సెబీ వాళ్ళు ప్రపోజ్ చేశారు. దేనికి సంబంధించి? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కి సంబంధించి. ఏంటండి అంటే, సో ఇట్ ఈస్ గివింగ్ ద ఫ్లెక్సిబిలిటీ టు ఇన్వెస్టర్స్ కి ఇట్ గివింగ్ ఫ్లెక్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మిస్ సెల్లింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. మిస్ సెల్లింగ్ అంటే ఏంటి? ద సెల్లర్ హ్యాస్ సేయింగ్ ద సమ్ మిస్ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్ టు సెల్ ద ప్రొడక్ట్. ఒక పర్సన్ సెల్లర్ ఏం చేశాడంటే ఒక బయ్యర్ కి ఒక ప్రొడక్ట్ గురించి సమ్ మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మిస్ఇన్ఫర్మేషన్ అంటే మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. కరెక్ట్ డేటా చెప్పకుండా ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అది ఇది చెప్పి కస్టమర్ చేత కొనేలా చేశాడు. దీన్ని మనం మిస్ సెల్లింగ్ అంటాం. దీనివల్ల ఇన్వెస్టర్స్ కి ప్రాబ్లం కదా, కొనే వాళ్ళకి ఇబ్బంది కదండి. ఆ ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. సేల్స్ మ్యాన్ ఏం చెప్పాడంటే ఇది ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్, అది ఇది ఉన్నవి లేనివి కలిపించి చెప్పి మరి ప్రొడక్ట్ మనకు అమ్మేశాడు. మరి కొన్న తర్వాత మనకు తెలుస్తుంది అది ఎలా ఉంది అని. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా కొంతమంది మిస్ సెల్లింగ్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ని. ఈ కంపెనీ మంచి కంపెనీ, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, అలా ఒక మిస్లీడ్ చేసి వాళ్ళని రాంగ్ డైరెక్షన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేలా చేస్తున్నారు. సో దీనివల్ల కస్టమర్కి కొన్న ఇన్వెస్టర్ లాస్ అవుతున్నారు. అది ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు, అది కంపెనీ యొక్క గ్రోత్ అనేది తెలియట్లేదు. ఇలా చాలా వరకు ఫ్రాడ్ జరుగుతున్నాయి మార్కెట్లో. వీటన్నింటినీ రెగ్యులేట్ చేయాలంటే వాళ్ళు ఒక కొత్త రెగ్యులేట్ చేయడం కోసం వీళ్ళు ఏం చెప్పారంటే, ఓకే వీ కెన్ గో ఫర్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ షేర్స్లో కాకుండా, అండ్ ఈక్విటీ మార్కెట్లో కాకుండా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కాకుండా, ఇలాంటివి కాకుండా ఆల్టర్నేటివ్గా అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఓకేనా. అలా ఇవి కాకుండా వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఒక కొత్త రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇలా గవర్నమెంట్ సెబీనే వాళ్ళని ఎంకరేజ్ చేసి నార్మల్ మార్కెట్లో కాకుండా వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా చేయడాన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం. దాంట్లో ఎగ్జాంపుల్గా ఇదే దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఫండ్స్ అని ఇలా కొన్ని ఉంటాయి అనమాట. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం. దీనంతా మానిటర్ చేసేది ఎవరండి అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వీనో సెబీ 1988లో స్టార్ట్ చేశారు. కరెంట్లీ మాధవి పూరి బుచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ చైర్మన్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రైల్వే కంపెనీ హాస్ గాట్ ఏ స్టేటస్ ఆఫ్ నవరత్న. ఏ రైల్వే కంపెనీకి రీసెంట్ గా నవరత్న స్టేటస్ ఇచ్చారు? అది గవర్నమెంట్ కంపెనీనే. ఇప్పటి వరకు అది మినీ రత్నగా ఉండేది, ఇప్పుడు దాని నవరత్న స్టేటస్ ఇచ్చారండి. దట్ ఈస్ విచ్ ఆర్ ద ఆర్గనైజేషన్? రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్ మినీ రత్న కంపెనీ విచ్ ఇస్ రెగ్యులేటెడ్ బై ద ఇండియన్ రైల్వేస్. మన గవర్నమెంట్ అంటూలోనే ఉంటుంది. ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్. దీనికి రీసెంట్ గా నవరత్న స్టేటస్ ని మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. మొన్న ఏప్రిల్ 26 నుంచి ఈ కంపెనీని, ఏప్రిల్ 26 నుంచి ఈ కంపెనీ నవరత్న కంపెనీ స్టేటస్ తో ఉంటుందండి. సో టర్న్ ఓవర్ దగ్గర ఈ కంపెనీకి సంవత్సరానికి 19,381 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వస్తుంది ఈ కంపెనీకి. సో విచ్ ఈస్ గెటింగ్ గుడ్ రిజల్ట్ కదా, అందుకే దీనికి నవరత్న స్టేటస్ ఇచ్చారు. దీంతో కలిపి ఇండియాలో నవరత్న కంపెనీస్ ఇంక్లూడింగ్ దిస్ ద నవరత్న కంపెనీస్ ఆర్ టోటల్ 13 నవరత్న కంపెనీలు ఉంటాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనౌన్స్ చేయడం జరిగిందండి. ఓకేనా. మరి ఇప్పుడు మన దేశంలో 12 మహారత్న కంపెనీలు ఉన్నాయి, 13 నవరత్న కంపెనీస్ ఉన్నాయి. వీ కెన్ సే మినీ రత్న కంపెనీస్ అయితే అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఒక 73 వరకు మినీ రత్న కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏనండి. ఆల్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంపెనీ హ్యాస్ ఎక్వైర్డ్ ద రైమండ్స్ కన్స్యూమర్ కేర్ బిజినెస్. రైమండ్ పేరు విన్నాం కదా. రైమండ్కి సంబంధించిన చాలా బ్రాండ్స్ ఉంటాయి, మన పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కొన్ని. అలాగే పర్ఫ్యూమ్స్ మన పార్క్ ఎవెన్యూ అనే పర్ఫ్యూమ్ కానీ, ఇలా చాలా పర్ఫ్యూమ్స్, చాలా రైమండ్స్కి సంబంధించి టీ షర్ట్స్ కానీ ఇలాంటివి చాలా రిటైల్వి ఉన్నాయి. అలాగే బ్యూటీ ఉన్నాయి, ఫ్రాగ్రెన్సెస్ ఉన్నాయి, వీటికి చాలా బ్రాండ్స్ ఉన్నాయి రైమండ్స్లో. వాటిని రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు కొనారండి. టోటల్ 2,825 crores పే చేసి ఒక కంపెనీ వాళ్ళు దీన్ని కొనడం జరిగింది. విచ్ ఆఫ్ ద కంపెనీ అంటే ద ఆన్సర్ ఈస్ గోద్రేజ్ కన్స్యూమర్స్ లిమిటెడ్ హ్యాస్ రీసెంట్లీ పర్చేస్డ్ ద రైమండ్ కన్స్యూమర్ కేర్. With the total amount, he paid 2,825 crores amount of money the company has paid here. మొత్తం ఇంత అమౌంట్ ఆఫ్ మనీ కంపెనీ పే చేసి కొనుక్కోవడం జరిగిందండి. సో ఆన్సర్ ఈస్ గోద్రేజ్ కన్స్యూమర్స్ ఈస్ ఆన్సర్ హియర్. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
Move on to the next question. Which bank has launched the first commercial bank in the country to connect with the Bharat bill payment system? To connect with the Bharat bill payment system and provide the bill payment services through video banking. ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా BBPS భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ పేరులోనే ఉందిగా, మన దేశంలో బిల్ పేమెంట్స్ అంతా ఈ ప్లాట్ఫామ్ నుంచి పర్ఫామ్ చేయొచ్చు. టెలిఫోన్ బిల్స్ కానీ, తర్వాత గ్యాస్ బిల్స్ కానీ, తర్వాత ఎనీ టైప్ ఆఫ్ యూటిలిటీ బిల్స్ అండి, ఏ యూటిలిటీ బిల్ అయినా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నుంచి చేయొచ్చు. కానీ ఈ బ్యాంక్ యొక్క సరే చాలా మందికి ఇది తెలియకపోవచ్చు, ఎలా పర్ఫామ్ చేయాలి, బిల్ పేమెంట్ ఎలా చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కొన్ని కంపెనీలు ఇస్తూ ఉంటాయి, కొన్ని బ్యాంకులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కానీ ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే ఏకంగా ఒక వీడియో క్రియేట్ చేశారు. టెలిఫోన్ బిల్ ఎలా పే చేయాలో ఒక వీడియో, ఓకేనా, అలాగే ఫోన్ బిల్స్ని ఎలా, తర్వాత గ్యాస్ బిల్స్ ఎలా పే చేయాలో ఒక వీడియో. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ యూజ్ చేసి ఏ బిల్ పేమెంట్ ఎలా చేయాలో ఒక వీడియోని రికార్డ్ చేసి అక్కడ ఉంచారనమాట. సో కాబట్టి ఈ బ్యాంక్ కస్టమర్స్ ఏం చేయొచ్చు అంటే ఆ వీడియో చూసి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంతా బ్యాంక్ ఆల్రెడీ కొలాబరేట్ అయింది కదా, ఆ బ్యాంక్ యాప్లో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఎనేబుల్ అయి ఉంటుంది. అది క్లిక్ చేసి ఎలా బిల్ పేమెంట్ చేయాలో మొత్తం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ని ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు కలిసి స్టార్ట్ చేశారండి అంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ క్రియేటెడ్ టు increase the digital accessibility and economic capability. Increase the digital accessibility and economic capability, and they are promoting this type of concept. So more than 20,000 billers in 20,000 billers ఉన్నారండి, 20,000 మంది బిల్లర్లు, ఎస్పెషల్లీ 20 plus categories. 20 plus categories అంటే ఎస్పెషల్లీ మన టెలిఫోన్ బిల్స్ కానీ అదే ఆల్ టైప్ ఆఫ్ యూటిలిటీ బిల్స్ అండి. అలాంటి మొత్తం 20 రకాల బిల్ పేమెంట్స్ అనేది 20,000 మర్చెంట్లకి, 20,000 మర్చెంట్లకి మన యాప్ నుంచి చేయొచ్చు అనమాట. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ టైప్ ఆఫ్ డెసిషన్ రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజ్డ్ ద చేంజ్ ఆఫ్ కంట్రోలింగ్ స్టాక్ ఇన్ హెచ్డిఎఫ్సి asset management company to HDFC Bank as a part of the scheme amalgamation? We know that one. Amalgamation means we know that one. ఈ రీసెంట్ గా రెండు ఆర్గనైజేషన్స్ అమాల్గమేషన్ మీన్స్ దట్ ఈస్ A and B. That is a two organizations are there. Two or more organizations are combined and form as a new organization is considered as a amalgamation. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆర్గనైజేషన్లు కలిసి ఏదో కొత్త పేరు కనుక పెట్టారండి అంటే అది అమాల్గమేషన్ అవుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెర్జింగ్? టూ ఆర్ మోర్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంబైన్డ్ అండ్ ఫార్మ్ యాజ్ ఎయిదర్ దట్ నేమ్ ఆర్ ఎయిదర్ దిస్ నేమ్. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ దాన్ని ఏమంటామంటే మెర్జింగ్ అంటాం. రీసెంట్గా హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కొలాబరేట్ అయ్యారు. సో దే హాస్ రీసెంట్లీ డన్ దిస్ టైప్ ఆఫ్ డెసిషన్. ఎప్పుడైతే ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఒకదానితో ఒకటి కలిసాయో ఇప్పుడు ఆటోమేటిక్గా హెచ్డిఎఫ్సి యొక్క మ్యూచువల్ ఫండ్ని ఎవరు తీసుకుంటారండి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అ పాయింట్. విచ్ ఆర్గనైజేషన్ హాస్ అప్రూవ్డ్? ఈ ప్రపోజల్ని ఎవరు అప్రూవ్ చేశారని అడుగుతున్నారు. విచ్ ఆర్గనైజేషన్ హాస్ అప్రూవ్డ్ దిస్ కాన్సెప్ట్ అండి అంటే దట్ ఈస్ ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ యాక్సెప్టెడ్. మరి ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ వేరే ఆర్గనైజేషన్స్తో కలుస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ అప్రూవల్ ఉండాలి. ఇన్ కేస్ ఆర్గనైజేషన్స్ షేర్ మార్కెట్లో ఉంటే సెబీ యొక్క అప్రూవల్ ఉండాలి. అవి బ్యాంక్ కనుక అయి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉండాలి. కాబట్టి హెచ్డిఎఫ్సి అనేది బ్యాంక్, కాబట్టి ఆర్బీఐ ఇస్ గివెన్ పర్మిషన్. అలాగే వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ దే నీడ్ టు టేక్ ద సపోర్ట్ ఫ్రమ్ ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బికాస్ ఇట్ ఈస్ ఏఎంసీ. ఏఎంసీ మీన్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నథింగ్ బట్ ద మ్యూచువల్ ఫండ్స్ అంటాం. మ్యూచువల్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేసే వాటిని, మ్యూచువల్ ఫండ్స్ ని మేనేజ్ చేసే వాళ్ళని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం. కాబట్టి ఇది కన్ఫర్మ్ గా షేర్ మార్కెట్ రిలేటెడ్ కాన్సెప్ట్, ఇది మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్. కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ హెచ్డిఎఫ్సి ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి అనే ఆర్గనైజేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కలిసిపోయింది. కాబట్టి హెచ్డిఎఫ్సి ఆర్గనైజేషన్ కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కలుస్తున్నాయి. కాబట్టి వీటికి ఒప్పుకోవాల్సింది ఎవరు? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో ఆన్సర్ వచ్చి సెబీ అవుతుందండి. అలాగే నెక్స్ట్ వన్, ఆర్బీ హాస్ గివెన్ 3 years రిలాక్సేషన్ ఫర్ విచ్ బ్యాంక్ ఫర్ టు మీట్ పిఎస్ఎల్. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ నామ్స్ ని మీట్ అవ్వడానికి ఒక బ్యాంకుకి ఆర్బీ 3 years ఆఫ్ పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా ఆ టైప్ ఆఫ్ అమాల్గమేషన్ జరిగింది కాబట్టి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కలిసిన తర్వాత వీళ్ళు ఫైనాన్షియల్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కి అమౌంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ఉన్న అమౌంట్లో దెన్ దే హ్యావ్ టు గివ్ సమ్ పర్సెంటేజ్, 40% ఆఫ్ మనకి ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాల్సి వస్తుంది. యాజ్ అడ్జస్ట్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంతా ఆ బ్యాంక్లో ఉన్న ఏఎన్బిసిలో 40% ఆఫ్ మనీ అని ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. బట్ ఈ మెర్జింగ్ జరిగిన తర్వాత వీళ్ళ ఎక్స్పాన్షన్స్ పెరుగుతాయి, వీళ్ళ యొక్క ప్రాఫిట్లు, వీళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి మరి కరెక్ట్గా ఎంత ఇవ్వాలనేది చూసుకోవాలి. 40% అంటే రెండు ఆర్గనైజేషన్స్ మెర్జ్ అయిన తర్వాత హ్యూజ్ అమౌంట్ అవడానికి స్కోప్ ఉంటుంది. బట్ అన్నింటినీ మానిటర్ చేసి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకే ఒక 3 years పాటు ఆ బ్యాంక్కి పర్మిషన్ ఇచ్చారు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి లోన్లు ఇవ్వడం కోసం. పిఎస్ఎల్లో ఎవరెవరు వస్తారు? పిఎస్ఎల్ అంటే పిఎస్ఎల్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే హౌసింగ్ లోన్లు వస్తాయి. హెచ్ఆర్ సీమా అండ్ ఓ.
HRSEEMA ఇది కోడ్ అనమాట. హౌసింగ్ లోన్ అని, రెన్యూబుల్ ఎనర్జీస్ అని, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఎడ్యుకేషన్ లోన్ అని, ఎక్స్పోర్ట్ క్రెడిట్ అని, ఎంఎస్ఎంఈ అని, అగ్రికల్చర్ అంటాం. అలాగే వీకర్ ఓ ఫర్ అదర్ సెక్టార్స్ మీన్స్ వీకర్ సెక్షన్స్. వీళ్ళందరికీ కలిపి ఇవ్వాలన్నమాట. వీళ్ళందరినీ కలిపి ఏమంటాం? పిఎస్ఎల్ అంటాం. బేసిక్గా మన ఇండియాలో కమర్షియల్ బ్యాంక్స్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కి 40% లోన్ ఇవ్వాలి. దేంట్లో ఇవ్వాలి? ఏఎన్బిసి అంటాం. ఏఎన్బిసి అంటే అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ లో నుంచి 40% ఇద్దాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100% అనుకుందాం. 100% అయితే దీంట్లో ఎంత ఇవ్వాలి? 40% ఇదిగో వీళ్ళకి ఇవ్వాలి. హౌసింగ్ లోన్లు ఇవ్వాలి, రెన్యూబుల్ ఎనర్జీస్ లోన్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టాలి, స్టూడెంట్లకి ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వాలి, ఎక్స్పోర్ట్స్ కి డబ్బులు ఇవ్వాలి, ఎంఎస్ఎంఈకి సపోర్ట్ ఇవ్వాలి, అగ్రికల్చరల్కి ఇవ్వాలి, వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలి. ఇది కమర్షియల్ బ్యాంకులకి అయితే. అదే మన దేశంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయా? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 75% ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. అలాగే ఆర్ఆర్బీస్ కూడా ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. వీళ్ళు కూడా 75% ఆఫ్ లోన్ ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ పర్సంటేజ్నే మనం ఏమంటామంటే పిఎస్ఆర్ లెండింగ్ అంటాం. ఇది కనుక ఆ బ్యాంక్ మీట్ అవ్వాలి అంటే ఆ బ్యాంక్కి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ఒక 3 years పాటు రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. బికాజ్ ఈ రీసెంట్గా జరిగిన ఈ టైప్ ఆఫ్ ఇంక్లూజన్ కాన్సెప్ట్ అనమాట. ఎక్విజేషన్ జరిగింది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ ఎక్విజైడ్, ఇట్ ఈస్ టేకెన్ ద హెచ్డిఎఫ్సి లిమిటెడ్. సో తీసుకున్నాం కాబట్టి ఈ టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఎన్బిసి అంటే ఏంటి? అడ్జస్ట్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంకుకి వచ్చి ఇన్కమింగ్ ఫండ్స్లో నుంచి బ్యాంకుకి పోయి అవుట్ గోయింగ్ ఫండ్ తీసేస్తే, బ్యాంక్కి ఇన్కమ్ అంటే బ్యాంకులకి బేసిక్గా ఇంట్రెస్ట్లు వస్తాయి, సర్వీస్ ఛార్జెస్ వస్తాయి. ఇలా బ్యాంకులకి మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్, ఇదంతా నాన్ ఫండ్ బేస్డ్ ఇన్కమ్, ఫండ్ బేస్డ్ ఇన్కమ్ బ్యాంకులకు వస్తుంది. అంటే మనం తీసుకున్న లోన్ల మీద మనం కట్టే వడ్డీలు కానీ, తర్వాత బ్యాంకులో నుంచి మనం ఏదైనా సర్వీస్ తీసుకుంటే మన బ్యాంకులకి చేసే పేమెంట్లు కానీ, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ, ఇలా బ్యాంకులకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో నుంచి పోయే డబ్బు అంటే బ్యాంకులు లోన్లు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఇవ్వాలి, రెంట్లు కట్టాలి, శాలరీస్ పే చేయాలి. ఇవన్నీ పోయిన తర్వాత మిగిలే డబ్బుని అడ్జస్ట్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. దాంట్లో 40% అనేది ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. ఫస్ట్ ఖచ్చితంగా బ్యాంక్ దగ్గర ఏఎన్బిసి 100 రూపాయలు ఉంటే కన్ఫామ్ గా 40 రూపీస్ అనేది ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఏదైనా బ్యాంక్ ఈ అమౌంట్ ఆఫ్ మనీని మ్యాచ్ చేయకపోతే ఎంత అమౌంట్ అయితే మిగిలి ఉంటుందో ఆ డబ్బుని నాబార్డ్కి పంపించాలి. లేదంటే ఆ బ్యాంక్ మీద ఆర్బీఐ కొంచెం సీరియస్ గా పెనాల్టీలు వేయడం కూడా జరుగుతుంది అనమాట. దెన్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ ఫండ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ టు సింప్లిఫై ద 15G and 15H సబ్మిషన్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్. రీసెంట్ గా కెనరా బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ ఇన్నోవేషన్ ఫండ్ తో, ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ తో ఒక అగ్రిమెంట్ చేశారు. ఏంటది అంటే ఎస్పెషల్లీ టు సింప్లిఫై ద 15G 15H సబ్మిషన్. 15G 15H సబ్మిషన్ అంటే ఇవి ఇండివిజువల్ పర్సన్స్ కి, సీనియర్ సిటిజన్స్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అనమాట. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటాం. బేసిక్ గా బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేస్తూ ఉంటాం. సేవింగ్ అకౌంట్ లో మనకి 10,000 రూపీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక జనరేట్ అయితే, 10,000 రూపీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరేట్ అయితే దీనికంటే ఎక్కువ అమౌంట్కి మనం 10% గవర్నమెంట్కి టీడీఎస్ పే చేయాలి, 10% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అలాగే మన ఎఫ్డీస్ ఉన్నాయా, ఎఫ్డీ కానీ ఆర్డీ కానీ, వీటిలో మీకు డిపాజిట్ చేసిన అమౌంట్కి 40,000 రూపీస్ కనుక ఇంట్రెస్ట్ జనరేట్ అయితే తర్వాత అమౌంట్కి మనం 10% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి కదా. ఇప్పుడు వీటిని మనం తగ్గించుకోవడం కోసం మన వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్పిందండి అంటే, కెనరా బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ ఇన్నోవేషన్ ఫండ్ తో కొలాబరేట్ అయ్యి ఈ 15G 15H అనేది ఇవి 2 సెక్షన్స్ అనమాట. వీ కెన్ సీ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సెక్షన్స్ విచ్ ఆర్ మెయిన్లీ సేయింగ్ అది ఇన్కమ్ ట్యాక్స్ లో చెప్తూ ఉంటాం. అంటే దీని ప్రకారం 15G అంటే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయించుకోవడం కోసం ఈ సేవింగ్స్ అకౌంట్ మీద పడే ఈ అమౌంట్ ఏదైతే ఉందో వీటి మీద ట్యాక్స్ కట్ చేస్తున్నారుగా. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కూడా ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి వీటిని తగ్గించుకోవడం కోసం, వీటికి ఎగ్జంప్షన్, వీటి నుంచి వీళ్ళు ఎగ్జామ్ట్ అవడం కోసం 15G 15H అనే ఫామ్స్ ని వీళ్ళు సబ్మిట్ చేయాలి. 15G అంటే ఎవరి కోసం? ఇది ఇండివిజువల్ పర్సన్స్ కోసం, అంటే మనలాంటి వాళ్ళు అనమాట, ఇండివిజువల్స్ కోసం. 15H అంటే సీనియర్ సిటిజన్స్ కూడా డిపాజిట్ చేసి ఉంటారు కదా. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది. వాళ్ళ ట్యాక్స్ ని తగ్గించుకోవాలంటే వాళ్ళు 15H అనే ఫామ్ ని సబ్మిట్ చేయాలి. ఇండివిజువల్ పర్సన్స్ మనకి వచ్చే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే 15G అనే ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. దిస్ ఈస్ అ రీసెంట్ న్యూస్ అండి. సో కెనరా బ్యాంక్ హ్యాస్ పార్టెడ్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ ఫండ్ to introduce to the new friendly service called as దీనికి ఏమని పేరు పెట్టారంటే this is considered as a digitalized submission form. This is called as a digitalized submission form 15G and 15H. So which is especially it is given as self declaration by the individuals. మన ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. సో ఈ అమౌంట్ ఆఫ్ మనీ ట్యాక్స్ ని కట్ చేయొద్దు. సో దిస్ ఇస్ టు అవాయిడ్ ద డిడక్షన్ ఆఫ్ టీడీఎస్. అర్థమైంది కదా. ఎవరైతే మన పర్సన్స్ ఇండివిజువల్స్ ఉన్నారో వీళ్ళు బ్యాంకులకి, దానికి గవర్నమెంట్కి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
సో మా దగ్గర నుంచి ఈ ట్యాక్స్ని, మా ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ని కట్ చేయొద్దు, బికాస్ దిస్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ అని చెప్పి వాళ్ళ 15G 15H అనే ఫామ్స్ని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేశారంటే ఈ టీడీఎస్ అనేది కట్ అవ్వకుండా, టీడీఎస్ కట్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? కెనరా బ్యాంక్ ఈజ్ ఆన్సర్ హియర్. కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. టుగెదర్ వీ కెన్ ఈజ్ అ ట్యాగ్ లైన్ ఫర్ కెనరా బ్యాంక్. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ఇనాగ్రేటెడ్ ఇట్స్ ఫోర్త్ స్టార్ట్అప్ ఫోకస్డ్ బ్రాంచ్ ఇన్ విచ్ సిటీ? దిస్ ఈస్ అ డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ స్టార్ట్అప్స్ అండి. ఫోర్త్ డెడికేటెడ్ బ్రాంచ్ రీసెంట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓపెన్ చేశారు. ఎక్కడ ఓపెన్ చేశారు? విచ్ ఈస్ ఓపెన్ ఇన్ ముంబై ఓన్లీ. సో ఫస్ట్ డెడికేటెడ్ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బెంగళూరులో ఓపెన్ చేశారు. సెకండ్ డెడికేటెడ్ బ్రాంచ్ ముంబైలో ఓపెన్ అయింది. థర్డ్ డెడికేటెడ్ బ్రాంచ్ వచ్చి గురుగ్రామ్లో ఓపెన్ చేశారు. మళ్ళీ ఫోర్త్ వన్ వచ్చి మళ్ళీ ఇంకొకటి ముంబైలోనే ఓపెన్ చేశారు. సో దిస్ ఈస్ అ డెడికేటెడ్ బ్రాంచ్ ఫర్ స్టార్ట్అప్స్ అండి. అక్కడ ఉన్న స్టార్ట్అప్ కంపెనీస్ని ప్రమోట్ చేయడం కోసం, ఎస్పెషల్లీ స్టార్ట్అప్స్కి లోన్లు ఇవ్వడం కోసం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఆన్సర్ ఎస్బీఐ ఎక్కడ ఓపెన్ చేసిందండి అంటే విచ్ ఈస్ ఇన్ ద ప్లేస్ ముంబై ఓన్లీ. ఆన్సర్ వచ్చి ముంబై అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సిల్ ద బ్యాంకింగ్ లైసెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్? ఏ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని ఆర్బీఐ రీసెంట్ గా క్యాన్సిల్ చేసింది? దట్ ఈస్ అధూర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో అధూర్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా cancelled recently. So as per the section 11, section 22, section 11 of RBA, that is especially section 11(1), and we can say section 22 3D of RBA, and again section 56 of Banking Regulation Act 1949. Reserve Bank of India cancel the license of this particular bank only. ఈ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని ఆర్బీఐ రీసెంట్ గా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ దే ఆర్ prohibited the rules of Reserve Bank of India. They're not having the capital adequacy norms ని సరిగా మెయింటైన్ చేయలేదు కదా, అందుకని ఈ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది. యూ పీపుల్ విల్ టెల్ మీ ఈ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఐ మీన్ ఈ బ్యాంక్ ఏ స్టేట్ కి సంబంధించిన బ్యాంకు చెప్పండి. అధూర్ కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ అనేది ఏ స్టేట్ కి సంబంధించిన బ్యాంక్? ఓకేనా? దెన్ నెక్స్ట్ క్వశ్చన్ సి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్స్ ఓన్ డిజిటల్ బ్యాంక్ ఇండిల్? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఇండిల్ అనే ఒక డిజిటల్ బ్యాంక్ యాప్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ యూ కెన్ టేక్ హియర్. ఇది ఒక డిజిటల్ బ్యాంక్ యాప్ కదా, దీంట్లో అన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ యూజ్ చేయొచ్చు అనమాట, అన్ని రకాల సర్వీసెస్. సో దగ్గరగా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బిల్ పేమెంట్స్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అండి. ఆల్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ you can perform in this digital bank app, that is Indil, which can started by the IndusInd Bank only. Answer వచ్చి IndusInd Bank అవుతుంది, which is the answer here. So IndusInd Bank is a Mumbai based bank, this one. Now RBA recently imposed a 44 lakh penalty on which cooperative bank for violating the various norms? సో ఇవన్నీ బ్యాంకుల మీద తమిళనాడు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, బాంబే మర్చెంటైల్ బ్యాంక్, జనతా సహకారీ బ్యాంక్, బాగా నాగరిక సహకారీ బ్యాంక్, వీటన్నిటి మీద ఆర్బీఐ అన్నిటి మీద కలిపి 44 లక్షల రూపాయల పెనాల్టీ అండి. సో తమిళనాడు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద 16 లక్షలు, బాంబే మర్చెంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద 13 లక్షలు, సో జనతా సహకారీ బ్యాంక్ మీద 13 లక్షలు, ఆ బాగన్ నాగరిక్ బ్యాంక్ మీద 2 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 44 లక్షల రూపాయల పెనాల్టీ రీసెంట్ గా ఆర్బీఐ ఇంపోజ్ చేసింది. రీజన్ దర్ నెగ్లెక్టింగ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ వైలేటింగ్ ద నామ్స్ అండి. కేవైసీ నామ్స్ ని వైలేట్ చేయడం కానీ, క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ ని సరిగా మెయింటైన్ చేయకపోవడం కానీ, ఇలాంటివంటి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ ద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈ రూపీ త్రూ విచ్ బ్యాంక్? రీసెంట్ గా ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చాలా మంది జనరల్ ఇన్సూరెన్స్ అంటే బేసికలీ వి నో దట్ వన్, దిస్ ఈజ్ మనకి వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, మన మెడికల్ ఇన్సూరెన్సెస్ కానీ, ఇవన్నీ ఇచ్చే వాటిని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటాం. వీళ్ళు వాళ్ళ ప్రీమియమ్స్ ని కస్టమర్ దగ్గర నుంచి డిజిటల్ రూపీలో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ లాంచ్ చేసింది కదా, సో వాళ్ళు ప్రీమియమ్స్ ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలో కూడా తీసుకోవడానికి ముందుకు వచ్చారు. కాకపోతే ఈ కొలాబరేషన్ ఏ బ్యాంక్ తో కలిసి చేసుకున్నారండి అంటే ఆ బ్యాంక్ యొక్క ప్లాట్ఫామ్, ఆ బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిజీ వ్యాలెట్ ఉంటుంది, డిజిటల్ వ్యాలెట్. ఆ వ్యాలెట్ నుంచి లేదా వాళ్ళ దగ్గర ఆ బ్యాంక్ లో కనుక సిబిడిసిస్ కస్టమర్ దగ్గర ఉన్నట్లయితే ఈ త్రూ వాళ్ళు చేసే పేమెంట్ అనేది ఈ బ్యాంక్ నుంచి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళుతుంది. అంటే మన దేశంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అన్ని బ్యాంకులు లాంచ్ చేయలేదు కదా, ఓన్లీ ఫ్యూ బ్యాంక్స్ మాత్రం ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది, దాంట్లో ఎస్ బ్యాంక్ కూడా ఒకటి. సో అంటే ఈ బ్యాంక్ వాళ్ళు, ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎస్ బ్యాంక్ తో టై అయిపోయారు. మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి మీరు అమౌంట్ ఆఫ్ ని ట్రాన్స్ఫర్ చేసినా కానీ అది ఎస్ బ్యాంక్ నుంచి డిజిటల్ కరెన్సీగా కన్వర్ట్ అయ్యి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్లోకి వెళుతుంది అనమాట. సో అంటే అర్థమైంది కదా, మీరు ఏ బ్యాంక్ నుంచైనా, మీకు ఎనీ బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ నుంచైనా ప్రీమియం పే చేయండి, ఆ అమౌంట్ ఆఫ్ మనీ ఎస్ బ్యాంక్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి డిజిటల్ కరెన్సీ రూపంలో కన్వర్ట్ అయ్యి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్లోకి వెళుతుంది అనమాట. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తున్నారండి అంటే ఎస్ బ్యాంక్ హ్యాస్ డూయింగ్ దిస్ థింగ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ Arya.ag to empower the small farmers?
సో ఆర్యా.ఏజీ అనేది ఒక వన్ ఆఫ్ ద థర్డ్ పార్టీ కంపెనీ, ఒక అగ్రికల్చరల్ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఈ కంపెనీ వాళ్ళు ఏ బ్యాంక్తో కలిసి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేశారండి అంటే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఆ ఆర్గనైజేషన్ అలాగే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏం చేస్తున్నారండి అంటే స్మాల్ ఫార్మర్స్ కి ఫైనాన్షియల్ గా లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఆర్యా.ఓఆర్జీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ బిజినెస్ కరెస్పాండెంట్. ఇది ఒక బిజినెస్ కరెస్పాండెన్స్ కి యాక్ట్ చేస్తుంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి వాళ్ళ ఒక బిజినెస్ కరెస్పాండెన్స్ కి యాక్ట్ చేస్తారు. సో వీళ్ళు ఫైనాన్షియల్ లోన్ ని అమౌంట్ ఆఫ్ మనీని ఆర్యా.ఏఆర్జీ కంపెనీకి ఇస్తే వాళ్ళు మన దేశంలో ఉన్న ఫార్మర్స్ కి లోన్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఫార్మర్స్ కి, మన దేశంలో ఉన్న స్మాల్ ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేయడం కానీ వాళ్ళని డెవలప్ చేయడం కోసం వర్క్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ దే విల్ ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఇయర్, లోన్లు ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ అలాగే ఆర్యా.ఏఆర్జీ బిజినెస్ కరెస్పాండెన్స్ యాక్ట్ చేస్తుంది కదా, ఫార్మర్స్ ఎవరైనా వాళ్ళ పంటని ఫుడ్ ఎఫ్ఓయూస్ వేర్ హౌసెస్ లో డిపాజిట్ చేసినప్పుడు ఆ వేర్ హౌసెస్ లో ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని తీసుకొని శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి వెళ్తే శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఫైనాన్షియల్ గా లోన్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకటి వేర్ హౌస్ రిసిప్ట్ ని బేస్ చేసి లోన్లు ఇవ్వడం, లేకపోతే డైరెక్ట్ గా ఆర్యా.ఏజీ కంపెనీ ద్వారా స్మాల్ ఫార్మర్స్ కి లోన్లు ప్రొవైడ్ చేయడం, ఇవి జరుగుతున్నాయండి. దానికోసం రీసెంట్ గా ఏ బ్యాంక్ తో ఆర్యా.ఏజీ అనే కంపెనీ వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఫార్మర్స్ కి లోన్లు ఇస్తారు. ఆన్సర్ వచ్చి శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అవుతుందండి. ఓకేనా? సో దిస్ వీడియో విల్ హ్యావ్ ద ఓన్లీ 31 క్వశ్చన్స్ విల్ బి దేర్. సో ఫ్యూ క్వశ్చన్సే ఉన్నాయి. అలాగే ఇంకొక వీడియోలో ఇంకొక 30 క్వశ్చన్స్ డిస్క్రైబ్ చేద్దాం, ఎస్పెషలీ ఫర్ ద బ్యాంకింగ్ అండ్ ఎకనామికల్ అవేర్నెస్. ఓకేనా? ద పార్ట్ 4 వీ విల్ గో ఫర్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.